కారణంగా గుంటూరు నగర అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అన్నారు. ఎన్నికల్లో వైసీపీని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలో మోదీ హిట్లర్లా మారుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీస్ లో అభ్యర్థులు క్యాండిడేట్స్ అందరూ తోడు దొంగల మాదిరిగా దోసుకొని ఈ ప్రాజెక్ట్ ని స్లో డౌన్ చేశారు. కాబట్టి వాళ్ళని అడగాలి. కానీ నిధులు తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నేను నిధులు తెచ్చాను. ఎంతో కష్టపడి ఎన్నో రివ్యూస్ చేసినా కూడా అది ఎందుకు స్లో అవుతా ఉందని ఏమో నేను ఇన్ని రోజులు అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలుస్తా ఉంది ఎందుకు స్లో అయిందో. ఈ ముగ్గురు తోడు దొంగల వల్ల ఇది స్లో అయిందని కూడా ఇప్పుడు తెలుస్తా ఉంది. వాళ్ళని క్వశ్చన్ చేయాలి. మీరు ఎందుకు ఇట్లా చేశారు, ఎందుకు అంత అన్యాయం చేశారు, ఎందుకు అంత అవినీతి చేశారని క్వశ్చన్ చేయాల్సింది ఇప్పుడు మన సమయం వచ్చింది. కాబట్టి ఈ ముగ్గురు తోడు దొంగలు నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీరు అవినీతి చేయకుండా ఉండిందంటే ఇప్పుడు టౌన్ అంతా మాట్లాడుతున్నారు. నేను ఒకడే కాదు, ఎవరన్నా అడగండి. టౌన్ లో ఎవరన్నా అడిగితే అదే చెప్తారు. కాబట్టి వాళ్ళని తప్పకుండా బుద్ధి చెప్పి వాళ్ళని ఓడించి వాళ్ళ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ గారితో, కేసీఆర్ తో ఇంకొక 3 తోడు దొంగలు అక్కడ తయారవుతున్నారు.